గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం అనమాట. సో డెంగ్యూ మీన్స్ ఎడిస్ ఈజిప్టి, సమ్టైమ్స్ కాల్డ్ ఈజిప్టియన్ ఆర్ ఎల్లో మస్కిటో ఫీవర్ మస్కిటో సంబంధించింది అనమాట. ఈ డెంగ్యూ దీనివల్ల వస్తుంది. ఒక్కదాని ఒక్కో మస్కిటో ఉంటుంది. ఫీమేల్ అనాఫిలిస్ ఎలాగో మలేరియాకి, దీనికి ఏదన్నమాట. ఇది స్ప్రెడ్స్ లైక్ డిసీజెస్ డెంగ్యూ ఫీవర్, ఎల్లో ఫీవర్, malaria, chikungunya. The mosquito can be recognized by black and white markings on its legs and a marking in the form of the area of the upper surface of the strokes. అంటే దీనివల్ల మనకి వస్తుంది అనమాట డెంగ్యూ లక్షణాలు మనకు తెలిసిందే. నాకు ముందు వచ్చినాయి కాబట్టి నాకు తెలుసు. డెంగ్యూ లక్షణాలు వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోతాయి అనమాట. ప్లేట్లెట్స్ విత్ రెడ్ ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా. రెడ్ ప్లేట్లెట్స్ పడిపోతాయి. వైట్ బ్లడ్ సెల్స్ వేరు అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ వేరు, కానీ ప్లేట్లెట్స్ వేరు. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయిందంటే మనకు నీరసం వచ్చింది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కువ డెంగ్యూ వచ్చినప్పుడు ఫీవర్ భయంకరంగా వచ్చింది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. మలేరియాకి, టైఫాయిడ్కి, చికెన్ గున్యాకి ఎలా అయితే సింటమ్స్ ఉంటాయి, దీనికి కూడా అదే ఫ్యామిలీ కాబట్టి అదే సింటమ్స్ ఉంటాయి. సో మీరు ఎంతమంది డెంగ్యూ అని తెలుసు, ఎంతమంది డెంగ్యూని ఫేస్ చేశారు, అండ్ డెంగ్యూ గురించి మీకు ఏమైనా తెలుసా? ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పడం మాది మర్చిపోమాకండి. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అందరూ దోమలతో జాగ్రత్తగా ఉండండి. దేని తప్పటి దాంతో కుట్టించుకోమాకండి. ఎక్కువ ఆడదోమలు మనుషుల్లో ఆడవాళ్ళు ఏమంటారు, మనుషులు ఆడవాళ్ళు డేంజరు, దోమలు కూడా ఆడవాళ్ళు డేంజర్ అనమాట. ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో లాగా ఈ మస్కిటోలు అనమాట. సో ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్.